వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రసన్నాస్ వెల్. స్పెషల్గా ఈరోజు గోంగూర ఆవకాయ చేసుకుందాం వచ్చేయండి. మనకి ఫస్ట్ కావాల్సింది గోంగూర నీట్గా వాష్ చేసుకొని అయితే పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ మెంతులు అండ్ రెడ్ చిల్లీ కూడా కావాలి. దాని తర్వాత కొంచెం చింతపండు కూడా కావాలి, నానబెట్టేసి పక్కన పెట్టుకోండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ప్యాన్ పెట్టి మెంతులు కొంచెం వేసి డ్రై రోస్ట్ చేసుకొని పక్కనైతే పెట్టేసేయండి. తర్వాత రెడ్ చిల్లీ కూడా ప్యాన్లో వేసుకొని కొంచెం గోల్డెన్ ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టేయాలి. రెడ్ చిల్లీ చల్లారిన తర్వాత పౌడర్ లాగా అయితే చేసుకొని పక్కన పెట్టేయండి. దీని తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసి దాంట్లో మనం నానబెట్టుకున్న చింతపండు ఉండేది కదా, అది కూడా యాడ్ చేయండి. తర్వాత సాల్ట్ అండ్ కొంచెం పసుపునైతే యాడ్ చేసి ఉడకబెట్టుకోవాలి. నీట్గా ఇది కొంచెం దగ్గరికి అయిపోయేంత వరకు ఉడకబెట్టుకొని తర్వాత దీన్ని కూడా పేస్ట్ అయితే చేసేసుకోండి. మిక్సీలో పేస్ట్ వేసేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ సేమ్ ప్యాన్లోనే ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి కొంచెం. తర్వాత మనం వాష్ చేసుకొని నీట్గా పక్కన పెట్టుకున్న గోంగూరను అయితే అందులో వేసేసి మంచిగా అయితే ఉడకబెట్టుకోవాలి. కన్సిస్టెన్సీ అయితే చూసుకోండి. మంచిగా ఉడికిన తర్వాత పక్కనైతే పెట్టేయాలి. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం వచ్చేయండి. పోపుకి మనకి అందరికీ తెలిసిన విషయమే, కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో వెల్లుల్లి, కావాల్సినన్ని రెడ్ చిల్లీ వేసేసి కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి. దాని తర్వాత పోపుకి సంబంధించిన పప్పులన్నీ ఉంటాయి కదా, తాలింపులు, అవన్నీ వేసేసి కొంచెం కరివేపాకు వేసి పక్కనైతే పెట్టేయండి. ఇప్పుడు ఆవకాయ కలిపేసుకుందాం వచ్చేయండి. మనకు కావాల్సిన మనం రెడీ చేసుకున్నవన్నీ దగ్గర పెట్టుకోండి అండ్ కొంచెం సాల్ట్ కూడా కావాలి. సో ఇప్పుడు ఆవకాయ కలిపేసుకుందాం వచ్చేయండి. మనం ప్రిపేర్ చేసిన గోంగూర ఉండిద్ది కదా, ఉడకపెట్టాము, మొత్తం అంతా చేసి చల్లారి పెట్టేసిన తర్వాత మనం పౌడర్ చేసిన రెడ్ చిల్లీ పౌడర్ ఉంది కదా, అది ఫస్ట్ యాడ్ చేయండి. దాని తర్వాత చింతపండును కూడా మనం చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఒకసారి అది కూడా మిక్సీ వేసేయమని చెప్పాను. మిక్సీ వేసిన చింతపండు పేస్ట్ని కూడా ఇందులో వేసేసి కావాల్సినంత సాల్ట్, ఫస్ట్ సాల్ట్ తక్కువ వేసుకోండి, తర్వాత టేస్ట్ చూసుకొని కావాల్సినంత యాడ్ చేసుకోండి. ఒకసారి నీట్గా మిక్స్ చేసేసిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న పోపునైతే యాడ్ చేసేయండి. ఒక్కసారి ఫస్ట్ స్పూన్తో అయితే కలిపేసి తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత అప్పుడు హ్యాండ్ పెట్టి నీట్గా ఒకసారి అయితే మిక్స్ చేసేయండి. టేస్ట్ మాత్రం యమ్మీగా అద్దరిపోతుంది. ఇది కొంచెం లెంతీ వీడియోనే, ఎందుకంటే టేస్ట్ చాలా 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 బాగా వచ్చింది. అందుకని చెప్పేసి కొంచెం లెంతీ అయినా కానీ కావాలని చెప్పేసి పెట్టేశాను. చాలామందికి గోంగూర ఆవకాయ అంటే చాలా చాలా ఇష్టం, బట్ ఎప్పుడు బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటారు అండ్ ప్రాసెస్ కూడా చాలా కష్టమేమో అనుకుంటారు కదా, బట్ అలా ఏం లేదు, చాలా ఈజీగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి కొంచెం లెంతీ అయినా ఈ వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. వేడి వేడి అన్నంలో గోంగూర ఆవకాయ వేసుకొని ఒక్క మెద్దు తింటే ఆహా అమృతం, ఇంకేం కావాలి చెప్పండి. మాకైతే టేస్ట్ చాలా 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 బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ చెప్పడం కూడా మర్చిపోయాను, ఇది నేను చేశాను అనుకుంటారేమో, నేను మాత్రం చేయలేదు, మా అక్క అయితే ప్రిపేర్ చేసింది. దివాళీ రోజు ఇదైతే చేసుకొని మేమైతే ఫుల్గా హ్యాపీగా అయితే తినేసాం. మీరు కూడా దివాళీకి ఏం స్పెషల్ చేసుకున్నారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకు స్పెషల్గా ఏమైనా ఫుడ్ రెసిపీస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా మేమైతే ప్రిపేర్ చేసి వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకేంటి మరి, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రసన్నాస్ వరల్డ్. అందరూ సేఫ్గా ఇంట్లోనే ఉండండి. అవసరమైతే మాత్రమే బయటకు రండి. రైన్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి జాగ్రత్త. బాయ్.